అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. బంధాలను బ్రతికించండి. విందామా? బంధాలు బంధుత్వాలు అనేవి మనిషి యొక్క అస్తిత్వానికి మెరుగైన స్థితిగతులు. మన బాంధవ్యాలు, మన ఆప్యాయతలు ఎనలేనివి. ప్రస్తుత జనరేషన్లో అయితే వీటికి కాస్త విలువ తగ్గింది. కానీ ఒకప్పుడు చుట్టాలు లేకుండా కనీసం ఇంట్లో చిన్న పండుగ కూడా జరుపుకునేవారు కాదు. అయితే మారుతున్న కాలంతో మన పద్ధతులు మరియు అలవాట్లు కూడా మారాయి. పరుగులు తీస్తున్న కాలంతో పాటు జనాలు కూడా వారి వేగం పెంచక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం సభ్యులకే సరిగా సమయం కేటాయించలేక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో బంధువులతో సమయం గడపడం అంటే ఇది ఒక గగనంగా మారింది. పెద్ద పెద్ద కార్యాలు, విశేషాలు అయితే తప్ప బంధువులంతా ఒక చోట చేరడం కష్టమైపోతుంది. ఒకవేళ ఒకే చోట కలిసినా ఏదో మొహమాటానికి పలకరించినట్టుగా మాట్లాడి తడి పొడి మాటలతో సర్దేస్తున్నారు. అందరూ ఇలానే ఉన్నారని అనలేము, కానీ కొందరి వైఖరి మాత్రం ఇలానే ఉంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఇలా జరిగితే మనిషిలో దయ, జాలి, కరుణ వంటి లక్షణాలు, గుణాలు కనుమరుగైపోయి మనిషి పూర్తిగా స్వార్థపరుడుగాను, క్రూరంగాను మారిపోయే అవకాశం ఉంది. అందుకే కనీసం మన తర్వాతి తరాల వారైనా మళ్ళీ మునుపటి రోజుల్లో లాగా తమ వాళ్ళతో నిస్వార్థంగా కలిసికట్టుగా బ్రతకగలిగితే మళ్ళీ మానవ సంబంధాలు కొత్త చిగురులు తొడుగుతాయి. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే వినేది సగము, అర్థం చేసుకునేది పావు, ఆలోచించడం 0, రియాక్షన్ మాత్రం 100కి 200% ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా మనిషికి మనిషే సాయం. ఆస్తులు, అంతస్తులు, సిరి సంపదలు మన సుఖ సంతోషాలను తెచ్చివ్వలేవు. ఆస్తులు, అంతస్తులు చూడకుండా స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసిమెలిసి ఉంటే ఆ బంధం కలకాలం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.